సర్వలోక జగద్రక్షకుడైన యేసునాథుని పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రార్థన కూడికకు దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూస్తుండగానే 2024వ సంవత్సరంలో కడవరి మాసానికి ఆఖరి మాసానికి మనం వచ్చేసాము. ఈ 2024వ సంవత్సరంలో ఇదే ఆఖరి మాసము. ఈ డిసెంబర్ మాసంలోని మొదటి తారీఖు ఈరోజు. డిసెంబరు మాసము, డిసెంబరు నెల క్రిస్మస్ ప్రత్యేకతకు, క్రిస్మస్ సంబరాలకు, క్రిస్మస్ పండగకు ప్రపంచమంతటా గొప్ప ఖ్యాతి ప్రచురపరచబడడానికి డిసెంబరు మాసానికి ఉన్న పేరు క్రిస్మస్ మాసము అని. డిసెంబరు మాసముకు ఉన్నటువంటి మరొక పేరేంటి? క్రిస్మస్ మాసము. డిసెంబర్ నెలకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? క్రిస్మస్ నెల. ఈ డిసెంబర్ మొదటి తారీఖు నుండి 31వ తారీఖు దాకా ప్రపంచమంతటా అన్ని ప్రాంతాలలో, అన్ని స్థలాలలో, ఆకాశము క్రింద, భూమి మీద 210 దేశాలు ఉన్నాయి ఇంచుమించు. అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో, అన్ని పల్లెటూళ్ళలో ఈ నెలంతా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకునే అద్భుతమైనటువంటి మాసము ఈ డిసెంబరు మాసము. ఇది క్రిస్మస్కు ప్రత్యేకము గనుక ఎలాగూ క్రిస్మస్ మాసంలోకి మనం అడుగు పెట్టాం కనుక సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 78వ పాట మనం పాడుకుందాం. క్రిస్మస్ బాలుడు శిశువుగా ఉన్నప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆయన దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగము కనుక ఆయన అప్పుడే పుట్టిన శిశువైన ఆయన మనకందరికీ ఆరాధ్య దైవము. ఆయన దేవుడు. దేవుడు అంటే యేసు, యేసు అంటే దేవుడు. అంతకు మించి ఇంకొకటి లేనే లేదు. ఆయనను మించి అవతరించిన దైవావతారము ఎవరు లేరు. ఆయనను కొనియాడము, ఆయన నామ సంకీర్తన చేయడం మన అదృష్టము. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత. గనుక ఈ 78వ పాట మనం పాడుకుందాం. కొనియాడదరమే నిన్ను కోమల హృదయ, కొనియాడదరమే నిన్ను, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను. తనరారు దినకారు బెను తారలను మించు, తనరారు దినకారు బెను తారలను మించు, ఘనతేజమున నొప్పు కాంతిమంతుడవీవు, కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను.
కెరుబూలు సెరాపులు మరి దూత గణములు, కెరుబూలు సెరాపులు మరి నురుతారంబుగా గొలువ నొప్పు శ్రేష్ఠుడవీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. సర్వాలోకంబుల బరువు దేవుడవయ్యు, సర్వాలోకంబుల బరువు దేవుడవయ్యు, నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితివీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. విశ్వమంతయు నేలు వీరాసనుడవయ్యు, విశ్వమంతయు నేలు వీరాసనుడవయ్యు, పశువాలితో దొట్టి పండియుంటివి నీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. దోషంబులను మడియు దాసాలి గరునించి, దోషంబు యేసు పేరున జగతికే గుదెంచితి నీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ. నరులాయందున గరుణ ధర సమాధానంబు, నరులాయందున గరుణ ధర సమాధానంబు, చిరకాలమును మహిమ పరగజేయుదు నీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. ఓ యేసు పాన్పుగా నాయాత్మ జేకొని, ఓ యేసు నాయాత్మ జేకొని, శ్రేయముగా బవలించు శ్రీకారవరసుత, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ. తనరారు దినకారు బెను తారాలను మించు, తనరారు దినకారు బెను తారాలను మించు, కాంతిమంతుడవీవు, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత కమ్మగా ఎంత మధురంగా ఉందో ఈ పాట. యేసయ్యను కొనియాడుట, యేసయ్య నామ సంకీర్తన చేయుట జుంటి తేన ధారల కంటే మధురాతి మధురం, క్రొవ్వు మెదడు తిన్నంత తృప్తి. నా చెవులకైతే నాకైతే కమ్మగా అనిపించింది ఈ పాట. ఛాయ్ ఏమో నోటికి తేనెలాగా మధురంగా అనిపించింది, చెవులకి ఈ పాట కమ్మగా అనిపించింది. ఎంతమందికి కమ్మగా అనిపించలేదో నాకైతే తెలియదు. హృదయ రహస్యములను ఎరిగిన వాడు దేవుడు. మనుషులం కదా, పై రూపాన్ని లక్ష్య పెడతాం, కానీ దేవుడు ఖతర్నాక్ దేవుడు. ఆయన అంతరంగాన్ని ఎరిగిన వాడు, హృదయాన్ని
లక్ష్య పెట్టే దేవుడు. నేను కూడా కొన్నిసార్లు పొరపాటు పడవచ్చు, ఎందుకంటే సమూయేలు ప్రవక్త కంటే కూడా నేను గొప్పని కాను. అవునంటారా కాదంటారా? సమూయేలు ప్రవక్త చాలా గొప్ప దీర్ఘదర్శి. ఆయన కాలు గోటికి సరిపోను నేను. అంత పెద్ద దీర్ఘదర్శి, అంత గొప్ప ప్రవక్త. ఏలియాబును చూసి చాలా హైట్ ఉన్నాడు, ఎత్తు పొడుగున్నాడు, అందంగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజుగా ఇతనిని యెహోవా దేవుడు కోరుకున్నాడు. నాకు తెలియదా? నేను దీర్ఘదర్శిని, నేను ప్రవక్తను. పక్కా ఇతడు ఎత్తు పొడుగున్నాడు, చూడడానికి అందంగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించుమని చెప్పిన వాడు ఇతడే అనుకున్నాడు. 100% 100% అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడినాడు. సమూయేలు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. నేను కోరుకున్నవాడు ఇతడు కాడు అనేశాడు. అంటే మన ఊహలు, మన అంచనాలు కొన్నిసార్లు ఏమైపోతాయి? తారుమారు అయిపోతాయి. గనుక నాకైతే అట్లా అనిపించింది. పాట యేసు ప్రభువును కొనియాడుతుంటే, ఆయన నామ సంకీర్తన చేస్తుంటే చెవులకు ఇంపుగా కమ్మగా అనిపించింది. ఆ ఆస్వాదన నాకు కలిగింది. మీరందరూ కూడా వెనుకాల చాలా చక్కగా పాడారు, శృతి తప్పకుండా, లైన్ క్రాస్ కాకుండా. మీ సహకారం కూడా ఎంతో ఉంది. అందుకే ఆ పాట అందరం కలిసి అంత బాగా మనం పాడుకొనగలిగాము. అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి కొద్దిసేపు దేవుని వాక్యము మనము శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. ఆ కడదాకా నా స్వరం వినబడుతుందా? అందరికీ వినబడుతుందా లేదా? అందరికీ వినబడుతుంది. కరెంటు పోయినా, పవరు లేకపోయినా పర్వాలేదు. నేనే కొంచెం సౌండ్ పెంచుకుంటే ఇంకా ఆ వరండా దాకా కూడా అందరికీ నా స్వరం వినబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఒక 10-15 నిమిషాలు దేవుని వాక్యము శ్రద్ధతో విని మనం నేర్చుకుందాము. అందరూ కూడా జాగ్రత్తగా అలర్ట్ అయి ఉండాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. బైబిల్స్ లేని వారు చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు దైవాత్మ సహాయం కొరకు తలలు వంచి కళ్ళు మూసుకొని హృదయంలో సున్నతి కలిగి దేవుణ్ణి వేడుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ దేవుడా, మీ ఘనమైన, ఉన్నతమైన, అద్భుతమైన, శ్రేష్టమైన, అతి మధురమైన మీ గొప్ప నామమును బట్టి
మీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగించిన పరిచర్య అంతటి కొరకు మీకు వందనాలు. పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో చదువబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి విరిచి మా అందరి మనోనేత్రములను మీరే వెలిగించి మీ దర్శన భాగ్యము మాకు కలిగించి వాక్యము వినడానికి మాకు శ్రద్ధను పుట్టించి విన్న వాక్యము అర్థము చేసుకోవడానికి కావలసిన సామర్థ్యమునిచ్చి అర్థము చేసుకున్న వాక్యాన్ని ఆకలింపు చేసుకోవడానికి కావలసిన జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సునిచ్చి మాకందరికి చక్కని చురుకుదనం, మెలకువ, వాక్యం వినాలనే తపన, తాపత్రయం, ఆరాటం, జాగరూకత, వేగిరపాటు మాకందరికీ అనుగ్రహించి చక్కగా మీరు చేసే ఉపదేశాన్ని నేర్చుకోవడానికి అందరికీ ఏకాగ్రతను మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ దేవుడా, ముంగమూరి దేవదాసయ్య గారు ప్రార్థన చేసినట్టు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, నాతో మాట్లాడుము. దేవా, అందరితోనూ మాట్లాడుము. దేవా, నాకు కనబడుము. దేవా, అందరికీ కనబడుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో 6వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడు ఒక పని చేస్తున్నాడు. ఆ పని ఎల్లప్పుడూ దేవుడు చేస్తూనే ఉంటాడు. అదేంటంటే, అహంకారులను, గర్విష్ఠులను, నేను అనే అహము కలిగిన వారిని దేవుడు ఎప్పటికీ సహించడు, భరించడు. వారిని అసహించుకుంటాడు, వారిని ఎదిరిస్తాడు. అహంకారులను, గర్విష్ఠులను, నేను అనే అహం ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే గర్వాంధులై ఉంటారో, ఎవరైతే గర్విష్ఠులై ఉంటారో, ఎవరైతే నేను అనే ఒక అహం కలిగి ఉంటారో, వాళ్లకు బద్ధ శత్రువు దేవుడు, వాళ్లకు బద్ధ విరోధి దేవుడు. వాళ్లను దేవుడు ఎదిరిస్తాడు, వాళ్లను దేవుడు అసహించుకుంటాడు. అయితే దేవుడు ఇంకొక పని కూడా చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. అదేమిటంటే, ఎవరైతే దీనత్వము కలిగి దీనులుగా ఉండి వాళ్ళు నేలమట్టుకు తగ్గించుకునే యాటిట్యూడ్, వైఖరి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు దేవుడు తన కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నేను గ్రేట్, నేను గొప్పని, నేను గొప్పదాన్ని, నేను అందరిలాంటి దాన్ని కాదు, నేను అందరిలాంటి వాడిని కాను, నేను ఒప్పుల కుప్పను, నేను చాలా శుద్ధపూసను,
నేను ఒక్కదాన్ని చాలా బెస్ట్, మిగతా వాళ్ళందరూ కూడా వేస్ట్. ఇటువంటి యాటిట్యూడ్, ఇటువంటి హృదయ వైఖరి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళను చూస్తే దేవునికి అసహ్యం వస్తుంది. అటువంటి గర్వాంధులను, అటువంటి అహంకారులను, అటువంటి గర్విష్ఠులను, అటువంటి నేను అనే అహము కలిగిన వాళ్ళను చూసినప్పుడు ఆయనకు అసహ్యం అనేది వస్తుంది. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వాంధులను దేవుడు అసహ్యించుకుంటాడు. ఎంత అసహ్యించుకుంటాడో తెలుసా? కుక్కలు తిండికి అతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదని బైబిల్ చెప్పింది. కుక్క తినడానికి బాగా అతురపడుతుంది. కొంత తిన్నాను కదా, కడుపు నిండింది, ఇక చాలా అనుకుంటుందా? అనుకోదు. ఎంత తిన్నా దానికి తృప్తి ఉండదు కనుక పీకల దాకా తింటుంది అది. ఇక తిన్న తర్వాత నడవరాదు, ఎంతో కష్టపడి నడుస్తుంది అది. నేను చూసిన కుక్కను ఎంతో కష్టపడి నడిచి ఆ తిన్నది అరిగించుకోలేక కష్టపడి ఎంతో అవస్థకు గురై తిరిగి తిరిగి చూచి ఒక మంచి అరుగు చూసుకొని ఆ అరుగు మీద ఏం చేస్తుంది? అది వాంతి చేసుకుంటుంది, కక్కుతుంది. అమ్మయ్య, ఎంత రిలీఫ్ అయింది. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. ఇప్పటిదాకా ఆయాసంతో ఎంతో ఇబ్బంది పడ్డాను. ఆ లోపల ఈ ఆయాసానికి కారణమైన ఆ తిండి వెళ్ళిపోయింది. అమ్మయ్య అని వెళ్ళిపోవాలి కదా. కుక్క బుద్ధి, కుక్క రీతి అట్లుండదు. ఇంత కష్టపడి పక్క కుక్కలను కరుచుకుంటా, వాటిని బెదిరించుకుంటా నేను ఇంత ప్రయాసపడి తింటి అంత మళ్ళీ వృధా పోవట్టి అని ఆ కక్కిన దాన్ని ఏం చేస్తుంది మళ్ళీ కుక్క? చూసిరా మీరు ఈ దృశ్యాన్ని ఎప్పుడన్నా? చిన్నతనంలో చాలాసార్లు చూసిన నేను. అప్పుడు ఆ దృశ్యం చూస్తున్న మనకు నోట్లే వేళ్ళు వేసుకోకపోయినా పేగులు ఏమవుతాయి? కదులుతాయి, వాంతికి వచ్చేస్తుంది. గర్వాంధులను, గర్విష్ఠులను, నెత్తికి కళ్ళొచ్చినోళ్లను, అహమనే మృగం కలిగినోళ్లను దేవుడు ఆ విధంగానే అసహ్యించుకుంటాడు. దేవుడు కృపచూపుటలో ఐశ్వర్యవంతుడు. ఎవరికి కృప చూపుతాడు? ఎవరికి సమృద్ధిగా కృపను అనుగ్రహిస్తాడంటే దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. తన్ను తాను తగ్గించుకునే వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. నేను ఏ పాటి దానను, నేను ఏ పాటి వాడను. ఈ మానవ సమాజంలో, మనుషు లోకంలో నేను ఒక్కదాన్ని, నేను ఒక వాణ్ణి, అందరికంటే కడపట ఉన్నాను. నా ముందుకొచ్చి నాతో మాట్లాడుతున్న వాళ్ళు, నా ముందుకొచ్చి కూర్చున్న వాళ్ళు, నా కళ్ళకు నా ముందు కనబడుతున్న వాళ్ళందరూ, స్త్రీలు కానీ పురుషులు కానీ, అన్ని విషయాలలో, ప్రార్థన చేయడంలో, బైబిల్ చదవడంలో, వాక్యం నేర్చుకోవడంలో, అభివృద్ధి పొందడంలో, పరిశుద్ధత కలిగి ఉండడంలో, సహాయము చేయడంలో, మేలు చేయడంలో, అన్ని విషయాలలో నా కళ్ళ ముందున్నటువంటి ఈ మనుషులు, నా ముందు కూర్చున్న వాళ్ళు నాకంటే యోగ్యులు, గొప్పవాళ్ళు. వాళ్ళంతటి దానను నేను గాను, వాళ్ళంతటి వాణ్ణి నేను గాను అనే మనోవైఖరి, ఇటువంటి యాటిట్యూడ్, ఇటువంటి తలకాయ ఎవరికి ఉంటుందో పట్టజాలనంత కృప వాళ్ళ మీదికి దేవుడు పంపిస్తాడు. ప్రభువునందు ప్రియులారా, ఆ మాట మనకు లేఖనము చెబుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును
హెచ్చించును. దేవుని దృష్టికి ఏదో వేషధారణ కలిగి మనుషులు చూడాలని నక్క వినయాన్ని ప్రదర్శించి ఏదో తగ్గించుకున్నట్టు మాట్లాడి తగ్గించుకున్నట్టు ప్రవర్తిస్తే ఇంకా డేంజర్. అది తెలుసా మీకు? ఇంకా డేంజర్ అది. ఎందుకంటే బైబిల్ చెప్పిన ఉపదేశం, వేశ్యనైన దేవుడు హృదయపూర్వకంగా క్షమించాడు, కానీ వేషధారులను ఆయన క్షమించలేదు. మనం సువార్త గ్రంథాలు చదివితే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఏకి పారేశాడు ఒక్కొక్కరిని, సున్నము కొట్టిన సమాధులారా అని ఈ శాస్త్రులను పరిచయులను ఏకి పారేశాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. వేషధారులు అంటే దేవునికి పరమాసహ్యం. వేషనైనా క్షమించాడు దేవుడు. మరి సమరయ స్త్రీని క్షమించాడు, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా క్షమించాడు, ఇంకా ఎంతో మందిని కూడా ఆయన క్షమించాడు. కానీ వేషధారులను ఆయన క్షమించలేదు. ఇప్పుడు అంతరంగంలో కాకుండా, హృదయంలో కాకుండా పైకి అందరూ నన్ను చూడాలని నక్క వినయాన్ని ప్రదర్శించి మనల్ని మనం ఏదో తగ్గించుకున్నట్టు మాట్లాడి మరి ప్రవర్తిస్తే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు కదా. ఏం చూస్తాడు దేవుడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. తగ్గింపు అనేది అంతరంగంలో, హృదయంలో దేవుని దృష్టికి కనబడాలి. నిజంగా ఈమె తన్ను తాను నెలమట్టుకు తగ్గించుకుంటుంది, నిజంగా వీడు నెలమట్టుకు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. గర్విష్టి కాదు, గర్వం అహంకారం వీనిలో ఈమెలో లేదని దేవుని దృష్టికి కనబడాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మన ముందు భయపడ్డట్టు నటించి మనల్ని ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏమనుకుంటాం మనం? అబ్బా ఎంత వినయము, విధేయత, దైవజనులు అంటే ఎంత గౌరవము, అభిమానము, ప్రేమ. మరి నిజంగా తగ్గింపు అంటే ఇట్లుండాలి అని మనం చెప్తాం. ఎందుకంటే మనము పై రూపాన్ని లక్ష్య పెడతాం కనుక. మరి దేవుడు అలా చెప్తాడా? దేవుడు అలా చెప్పడు. దేవుని దృష్టి వేరు, మన దృష్టి వేరు. దేవుని దృష్టికి మన దృష్టికి ఎంత వ్యత్యాసమో, ఎంత తేడనో బైబిల్ చెప్పింది. మన దృష్టికి, మానవ దృష్టికి ఒక రోజు, ఒక దినం అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. మానవులమైన మన దృష్టికి 24 గంటలైతే ఒక రోజు, ఒక దినం. అదే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలైతే ఒక దినము. 1000 సంవత్సరాలైతే ఒక దినం. ఇప్పుడు మనం మానవ లోకంలో ఉన్నాం కదా, మనుషుల లోకంలో ఉన్నాం. ఒక రోజుకు ఎన్ని గంటలంటే మనం ఏం చెప్తాం? 24 పెద్దలు అంటామా? ఏమంటాం? ఒక రోజుకు, ఒక దినమునకు ఎన్ని గంటలంటే 24 పెద్దలు అనం మనం. ఏమంటాం? 24 గంటలు. ఒక రోజు అంటే మన దృష్టికి 24 గంటలు. మన దృష్టి, దేవుని దృష్టి ఒకటి కాదు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలైతే ఒక దినము. ఆ మాట మనకు ఇక్కడ కనబడుతుంది పక్కకే. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఇక్కడ దృష్టి అంటే మనం అర్థం చేసుకోవాలి. మనం చదువుకున్న మూలవాక్యం, పునాది వాక్యం ఏంటి చెప్పండి? ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మీరు హెచ్చింపబడతారు. ఇక్కడ దేవుని దృష్టి ఒకటి మనకు కనబడుతుంది. ఆ దేవుని దృష్టి వేరు,
దేవుని దృష్టి ఏమో హృదయాన్ని లక్ష్య పెడితే, మన దృష్టి ఏమో పై రూపాన్ని లక్ష్య పెడుతుంది. దేవునికి దృష్టికి ఏమో 1000 సంవత్సరాలు అయితే ఒకరోజు, మన దృష్టికి అయితే 24 గంటలు అయితే ఒకరోజు. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఈ 24 గంటలు కూడా ఇంక తగ్గించి రాత్రి అందలి ఒక జామ అన్నాడు ఆయన. అంటే ఇంకా కుదించబడిందన్నమాట. కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు అన్ని ఏమని చెప్పారు? అన్ని దావీదు కీర్తనలే అని. అది తప్పు. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి వాస్తవమే, కానీ అన్ని కీర్తనలు దావీదు భక్తుడు ఒక్కడే రాయలేదు. మోషే చేసిన ప్రార్థన మొట్టమొదట ఉన్న మాట ఏంటి? అది దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. దేవుని ఇళ్ళంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఆ దైవజనుడైన మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. ఇప్పుడు నిన్న 24 గంటలు అయితేనే కదా ఓ రోజు అయిపోయింది. అంటే 1000 సంవత్సరాలు ఒక దినమనే చెబుతున్నాడు. తర్వాత అన్నాడు రాత్రి అందలి ఒక జాము వలె. రాత్రి అందలి ఒక జాము అంటే 8-10 గంటలు అంతే. 24 గంటలు పోయి 8-10 గంటలకు వచ్చింది. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు అయితే ఒక రోజు ఒక దినం, మన దృష్టికి అయితే 24 గంటలు అయితే ఒక రోజు ఒక దినం. అంత వ్యత్యాసం, అంత తేడా దేవుని దృష్టికి మన దృష్టికి. అంతేకాదు దేవుని త్రోవలు వేరు, దేవుని మార్గములు వేరు, దేవుని తలంపులు వేరు. మానవులమైన మనుషులమైన మన తలంపులు, మన త్రోవలు, మన మార్గములు వేరు. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. భూమికి ఆకాశములు ఎంత ఉన్నతముగా ఎత్తుగా ఉన్నవో అన్నాడు. భూమి ఎక్కడుంది? ఇక్కడనే ఉంది. మనం కూర్చున్నాం భూమి మీద. మరి ఆకాశములు ఎక్కడున్నాయి? ఆకాశములు అన్నాడా, ఆకాశము అన్నాడా? భూమి అనేది ఏకవచనం, ఆకాశములు అంటే బహువచనం. ఆకాశములు, ఇక్కడున్న భూమి ఉంది కదా, భూమికి ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నవో, ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ తలంపులకు నా తలంపులకు, మీ త్రోవలకు నా త్రోవలకు, మీ మార్గములకు నా మార్గములకు అంత వ్యత్యాసం ఉన్నదన్నాడు.
ఈ భూమి ఏ ఆకాశంలో ఉంది? మనం ఉంటున్న ఈ భూమి ఏ ఆకాశంలో ఉంది చెప్పండి? మొదటి ఆకాశంలో ఉంది. మొదటి ఆకాశము దాటితే రెండవ ఆకాశం, అక్కడ దురాత్మల సమూహం ఉన్నది. రెండవ ఆకాశము దాటితే మూడవ ఆకాశం, అక్కడ పరిశుద్ధ భక్తులు విశ్రాంతి పొందే పరదైసు ఉంది. ఆ తర్వాత ఆకాశములున్నవి, మహా ఆకాశములున్నవి, పరమ ఆకాశములున్నవి. అక్కడన్నమాట లాస్ట్ పాయింట్ అది, పరమ ఆకాశములు. మొదటి ఆకాశంలో సౌర కుటుంబం ఉన్నది కదా. సౌర కుటుంబము అనగానేమి అంటే సూర్యుడు తన చుట్టూ తిరిగే 9 గ్రహాలు కలిపితే సౌర కుటుంబం. భూమి నుండి సూర్యుని వరకు ఎన్ని మైళ్ళు? 1 మైల్ అంటే 2 కిలోమీటర్లన్నర, ఇంచుమించు 2-2.5 కిలోమీటర్లు 1 మైలు. భూమి నుండి మనం చూస్తున్న సూర్యుని వరకు ఎన్ని మైళ్ళు అంటే 450 కోట్ల మైళ్ళు. 450 కోట్లు ఇంటూ 2 పెట్టుకున్న 900 కోట్ల కిలోమీటర్లు. 450 కోట్ల మైళ్ళు 900 కోట్ల కిలోమీటర్లు మొదటి ఆకాశంలో ఉన్న సూర్యుని వరకు. ఎవరు టేపేసి కొలిసింది? టేపేసి కొలిసింది ఎవరు? ఈ కొలత ఎట్లా దొరికింది తెలుసా మీకు? కాంతి వేగాన్ని బట్టి, కాంతి కిరణాన్ని బట్టి లెక్కలు కట్టారు శాస్త్రజ్ఞులు. సూర్యకిరణం భూమి మీద పడడానికి పట్టే సమయం ఎంతో తెలుసా మీకు? ఆకాశంలో ఉన్నాడు కదా సూర్యుడు, ఆ సూర్యుని యొక్క కిరణం భూమి మీద పడడానికి పట్టే కాలము 8 నిమిషాల 20 సెకండ్లు. అవునా? 8 నిమిషాల 20 సెకండ్లు. కాంతి వేగము 1 సెకండ్కు ఎంత? కాంతి కిరణం కదా, సూర్యకాంతి కిరణం భూమి మీద పడడానికి 8 నిమిషాల 20 సెకండ్లు కదా. కాంతి వేగం అంటే ఎంత? 1 సెకండ్కు 1,86,000 మైళ్ళు. 1 సెకండ్ అంటే ఎంత? అంటే ఇట్లా చిటికేసే లోపల బండి ఎంత పోవాలి? 1,86,000 కిలోమీటర్లు దూసుకొని పోవాలి మైళ్ళు. అది కాంతి వేగం. కాంతి వేగం అంటే 1 సెకండ్కు చిటికేసే లోపల 1,86,000 కిలోమీటర్లు దూసుకొని పోవాలి. 1 సెకండ్. 1 నిమిషం 60 సెకండ్లతో కూడినది. 60 సెకండ్లు అయితే 1 నిమిషము. ఇలాంటి నిమిషాలు 8, ఆ తర్వాత 20 సెకండ్లు. 1,86,000 ఈ మైలు కిలోమీటర్లు ఉంది. దీన్ని మనం గుణకారం చేస్తే అప్పుడు వస్తుంది 450 కోట్ల మైలు. అది శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి లెక్కలు. మొదటి ఆకాశంలో ఉన్న సూర్యుని దగ్గరికే 450 కోట్ల మైళ్ళు అయితే ఇంకా రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, ఆకాశములు, మహాకాశములు, పరమ ఆకాశములు అంటే మన దిమ్మ తిరిగిపోద్ది, బుర్ర వేడెక్కిపోతుంది. అది ఎంత ఉన్నతమో ఎంత ఎత్తో. మరి దేవుని మార్గములకు, దేవుని తలంపులకు, దేవుని త్రోవలకు, మన మార్గములకు, మన తలంపులకు, మన త్రోవలకు అంతా ఆ వ్యత్యాసం. అందుకే దేవుని దృష్టి వేరు, మానవులమైనటువంటి మన దృష్టి వేరు.
దేవుని దృష్టికి మనలను మనం తగ్గించుకోవాలి, మనుషుల దృష్టికి కాదు. దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి అంటే దేవునికి అర్థమైపోవాలన్నమాట. నిజంగా ఈ నా కుమార్తె తగ్గించుకుంటుంది, ఈ నా కుమారుడు నిజంగానే తగ్గించుకుంటున్నాడు అనేది దేవుని దృష్టికి తెలిసిపోవాలి. అహంకారులను, గర్విష్ఠులను, నేను అని అహము కలిగిన వాళ్లను దేవుడు ఏం చేస్తాడు? అసహ్యించుకుంటాడు, వాళ్లతో యుద్ధం చేస్తాడు, వారిని ఎదిరించుతాడు. ఎవరైతే నేలమట్టుకు తమ్మును తాము తగ్గించుకుంటారో వాళ్ళను దేవుడు ఉన్నతముగా దేవుడు హెచ్చిస్తాడు. ఇటీవల దైవజనులు రాసిన పాట, అందులో కూడా మరి ఈ చరణం ఉన్నది, వేదనతో కన్నీళ్లతో రాసిన పాట. గర్విష్ఠులెందాక హర్షింతురు, నిర్దేవులెన్నాళ్ళు చాయుతురు. గర్విష్ఠులెందాక హర్షింతురు, నిర్దేవులెన్నాళ్ళు చాయుతురు. గర్వాంధులను దునుమ దిగిరమ్మయా, దీనులను కాపాడ దిగిరమ్మయా. గర్వాంధులను దునుమ దిగిరమ్మయా, దీనులను కాపాడ దిగిరమ్మయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగిరమ్మయా. దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయా, ప్రతికారము చేయ దిగి. గర్విష్ఠులు, గర్వాంధులు, అహం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారట? హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, పకపక నవ్వుతున్నారు. దైవజనుడు అంటాడు, గర్విష్ఠులు ఎందాక హర్షింతురు, గర్వాంధులను దునుమ అంటే వాళ్ళను యుద్ధము చేయడానికి నువ్వు దిగిరమ్మయ్యా అని మాట్లాడుతున్నాడు. మానవ సమాజంలో గర్విష్ఠులు, గర్వాంధులు, నేను అని అహం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కన్నులు నెత్తికి వచ్చిన తరం అన్నాడు కదా, అలాగే క్రైస్తవ సమాజంలో కూడా అటువంటి గర్విష్ఠులు, అహంకారులు, నేను అనే అహం కలిగిన వాళ్ళు. ప్రభువునందు ప్రియులారా, తమను తాము గొప్పగా ఎంచుకుంటూ తమను తామే మోసం చేసుకుంటున్నటువంటి వాళ్ళు దేవుని సంఘంలో కూడా ఉన్నారని పౌలు భక్తుడు పత్రిక రాశాడు. గలతీ పత్రిక మీరు చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొనును. ఎవడైనను అన్నాడు, ఎవడన్నా కానీ, వాడు అన్యుడే కానీ, రక్షణ పొందిన క్రైస్తవుడే కానీ, ఎవడైనా సరే తన్ను తాను గొప్పగా ఎంచుకొని ఎన్నికైన వాడనని ఎంచుకుంటే వాణ్ణెవడూ మోసం చేయవలసిన అవసరం లేదు, వాణ్ణి వాడే మోసం చేసుకుంటున్నాడు. గర్వమునకు ముందు అదేనా ఏముంది లేఖనంలో? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. పైన గర్వం అన్నాడు, కింద అహంకారమైన మనసు అన్నాడు. అదంతా కలిపి ఒకటే.
నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు కదా. ఇప్పుడు నాశనం ఉందా, గర్వం ఉందా? గర్వం వచ్చినాక నాశనం వస్తుందా, నాశనం వచ్చినాక గర్వం వస్తుందా? గర్వం వచ్చిన తర్వాతనే దాని వెనకాల నాశనం అనేది వచ్చేస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్నాడు కదా. పడిపోయిన తర్వాత అహంకారమైన మనసు వస్తుందా? అహంకారమైన మనసు వచ్చిన తర్వాత పడిపోతారా? అహంకారమైన మనసు వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతారు. దేవుడు అటువంటి వారిని అసహ్యించుకుంటాడు. ప్రతిరోజు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. గర్వము, అహంకారము, అహం అనేది ఎప్పుడు జీరోలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు సున్ననే ఉండాలి. 1, 2, 3 ఉన్న ప్రమాదమే. గర్వము, అహంకారము, ఈ అహం అనేది ఎప్పుడు జీరో లెవెల్లో ఉండేటట్లు మనల్ని మనం సంస్కరించుకోవాలి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, మనల్ని మనము టెస్ట్ చేసుకొని చూడాలి ప్రతిరోజు. ప్రభువునందు ప్రియులారా, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు మాత్రమే కృపను అనుగ్రహిస్తాడు. అందుకే చెబుతున్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడము ద్వారా మీకు దేవుని కృప సమృద్ధిగా దొరుకుతుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానన్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రభువునందు ప్రియులారా, దీనులకే దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. దీనులనే దేవుడు చల్లగా చూస్తున్నాడు. అటువంటి దీనులైనటువంటి విరిగి నలిగిన హృదయము మనసు కలిగిన వారిని ఆయన అంగీకరిస్తున్నాడు, హక్కున చేర్చుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన మీరు చూడండి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సు మనకు ఉండాలి, నలిగిన హృదయం మనకు ఉండాలి, దీనత్వం మనకు ఉండాలి. నేల మట్టుకు మనల్ని మనం తగ్గించుకునే స్వభావము మనకు ఉండాలి. విరిగిన మనస్సు గలవారికి యెహోవా దేవుడు ఆసన్నుడు, అంటే వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చేస్తాడన్నమాట. ఖిన్నమైన మనసు హృదయమును గుణపరుచునని ప్రసంగిలో మనకు కనబడుతుంది. ఖిన్నమైన మనసు అంటే దుఃఖపూరితమైన మనసు. ఎప్పుడైతే హృదయంలో దుఃఖపూరితమైన మనసు ఉంటుందో కళ్ళలో నీళ్ళు ఎప్పటికీ తిరుగుతూ ఉంటాయి. అటువంటి ఖిన్నమైన మనసు హృదయాన్ని ఏం చేస్తుంది? గుణపరుస్తుంది. అంటే గుణపరుస్తుంది అంటే హృదయానికి ఏం లేదన్నట్టు, మంచి గుణం లేదు. హృదయము ఘోరమైన వ్యాధి గలది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. సకల చెడ్డవన్నీ కూడా హృదయంలో నుండే వచ్చి మనుషుల్ని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. నీ హృదయ గర్వమును అన్నాడు దేవుడు. గనుక ఖిన్నమైన మనసు హృదయాన్ని ఏం చేస్తుంది? గుణపరుస్తూ ఉంది. అందుకే ప్రసంగిలో అన్నాడు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. నవ్వుట మంచిదే, కానీ నవ్వుట కంటే
దుఃఖపడుట మేలు. నవ్వడం అంటే వెండి, దుఃఖపడడం అంటే బంగారం. కనుక నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. నవ్వుకుంటా పోయి ఎవరి కొంపలైనా మనం కూల్చొచ్చు, అది సాధ్యమే. నవ్వుకుంటా పోయి ఎవరి కొంపలైనా కూల్చొచ్చు, అది సాధ్యమే. కానీ ఏడ్చుకుంటూ పోయి ఎవరి కొంపను మనం కూల్చలేం, మనమే కుప్పకూలిపోతాం. దుఃఖం అనేది కిన్నమైన మనసు అనేది మనిషిని ఏం చేస్తుంది, గుణపరుస్తుంది. అందుకే నవ్వుట కంటే దుఃఖపడుట మేలన్నాడు. విరిగిన మనసు నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనసు కలిగిన వారిని, హృదయం కలిగిన వారిని దేవుడు అలక్ష్యం చేయడు, తొందరగా స్పందిస్తాడు వాళ్ళు ఏం చెప్పినా. ఆ విరిగి నలిగిన హృదయం గలవారికి దేవుడు ఆసన్నుడు, దీనులకు కృపనిస్తాడు. అటువంటి దీనత్వం కలిగిన విరిగి నలిగిన మనసు కలిగిన వారిని హక్కున చేర్చుకుంటాడు. వారు ఏది చెప్పినా ఆయన వింటాడు. ఎవరైతే నేల మట్టుకు తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళను దేవుడు హెచ్చిస్తాడు. ప్రభువునందు ప్రియులారా, అటువంటి దీనత్వము, విరిగి నలిగిన తత్వము మనం నేర్చుకోవాలి, కలిగి ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, మనం విరిగినప్పుడే దేవునికి మనం దగ్గర అవుతాం, నలిగినప్పుడే దేవునికి మనం దగ్గర అవుతాం. విరిగిన దానిని లోకం కోరదు. బట్టల షాప్కి వెళ్తారు, చీర నచ్చింది కానీ ఒక డ్యామేజ్ ఉంది, తీసుకుంటారా? చిన్న డ్యామేజ్ కదా సార్, అమ్మా అది ఎవరు కనబడదులే, కొనుక్కోరాదు, చిన్న డ్యామేజ్ అంటే అవదు. మనం స్టీల్ పాత్రలు కొనుక్కోవడానికి దుకాణానికి వెళితే ఏదన్నా విరిగిపోయింది ఉన్నదనుకో, ఇది 10 రూపాయలు కానీ 5 రూపాయలకే ఇస్తా అంటే కూడా ఏమంటాం, ఇరిగింది నాకు వద్దు. విరిగిన దానిని లోకం కోరదు, కానీ విరిగిన దానిని దేవుడు కోరుకుంటాడు. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలా యాకోబును విరిచిన దేవా, అలా యాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా మలచును నన్ని ధరలో. ఇశ్రాయేలుగా మలచును నన్ని ధరలో. ఈ ధరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాగా. ఉన్నతమైన స్థలములయందే వసించు వాడా, ఉన్నతమైన స్థలములయందే వసించువా. విరిగిన దానిని లోకము కోరదు, అది మనకు తెలుసు. కానీ మనం విరగకపోతే దేవుని దృష్టిలో మనం శూన్యం, కనబడలేకుండా పోతాం. అలా యాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా మలచిన దేవా. విరిగితేనే దేవునికి మనం నచ్చుతాము, విరగకపోతే మనం నచ్చం. విరిగి నలిగిన హృదయము, దీనత్వము, అలాగే మనలను మనము నేల మట్టుకు తగ్గించుకొనుట. ప్రభునందు ప్రియులారా, మూల పురుషుడగు అబ్రహాము అని బైబిల్లో, అబ్రహాము దేవుని స్నేహితుడు అని కూడా రాయబడి ఉంది.
మీరైతే ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే అబ్రహాం గోటికి కూడా నేను సరిపోనని ప్రగాఢంగా నమ్మి విశ్వసిస్తున్నాను. ఇక్కడ దేవుడు ఉన్నాడు, బలిపీఠం మీద మైకు పట్టుకున్నా. ఆ మైండ్, ఆ యాటిట్యూడ్ లేకపోతే నీ మాట చెబుతూ ఊరుకుంటాడు దేవుడు? నన్ను పట్టించుకోడు, వాడుకోడు, నా నోట్లో దేవుని వాక్యం పెట్టడు. చెప్పేది యథార్థంగా ఉండాలి. దేవుడు హృదయాన్ని చూసినా నా నోరును చూసినా ఒకటే కనెక్షన్ ఉండాలి. నా అంతరంగానికి నా నోరుకు తేడా ఉండొద్దు. నా హృదయమును అంతరంగాన్ని చూస్తే అదే తత్వం ఉండాలి. నా నోరు పలికితే కూడా అదే తత్వం ఉండాలి. అప్పుడు షహబాష్ అంటాడు. ప్రభువునందు ప్రియులారా, అబ్రహాము భక్తుని యొక్క కాలి గోటికి కూడా నేను సరిపోను. అటువంటి అబ్రహాము దేవునితో మాట్లాడుతూ, ధూళిని బూడిదనైన నేను ఒక మాట మాట్లాడాలన్నా ప్రభువా అని అడుగుతున్నాడు. భయపడుతూ, వణుకుతున్నాడు, గడగడ వణుకుతూ, భయపడుతూ. దేవా, ధూళిని బూడిదనైనా నేను ఒక మాట మాట్లాడతా, వింటావా? ఆయన ధూళితో బూడిదతో తన్ను పోల్చుకుంటున్నాడు. అది భక్తునికి ఉండవలసిన యాటిట్యూడ్. అది అటువంటి వైఖరి. దావీదు కూడా మూల పురుషుడే. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని సాక్ష్యం ఇచ్చాడు దావీదును గూర్చి. ఆ దావీదు అంటాడు, నీవు మనుషుల్ని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు. పరిశుద్ధ భక్తుడు, శ్రేష్ఠ భక్తుడు యోబు ఉన్నాడు కదా. యోబు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడైన యోబు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అటు దావీదు భక్తుణ్ణి చూసినా, ఇటు యోబు భక్తుణ్ణి చూసినా, పౌలు భక్తుణ్ణి చూసినా, బాప్తిజం ఇచ్చు యోహాన్ను చూసినా, యేసునాథుని ప్రియ శిష్యుడైన అపోస్తలుడైన యోహాన్ను చూసినా, వాళ్ళ కాలి గోటికి కూడా నేను సరిపోను. కానీ వాళ్ళు మాట్లాడిన నోటి మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పరిశుద్ధుడైన యోబు, భూమి మీదనే ఇతని వంటి వాడు ఎవడు లేడని దేవునితో సాక్ష్యము పొందిన యోబు, నేను పాడు అసహ్యుణ్ణి, నీచుడను ప్రభువా అన్నాడు. నేను పాడు అసహ్యుణ్ణి, నీచుణ్ణి. యోబు భక్తుడు తన్ను తానే అసహ్యించుకున్నాడు. నేను బూడిదలో ధూళిలో పడి పశ్చాత్తాపపడుచున్నానన్నాడు. వాళ్ళని చూస్తే ఇంకా మనం రవ్వంత కేటగిరి కూడా మనం కాదు. ప్రభువునందు ప్రియులారా, బాప్తిజమం ఇచ్చు యోహాను గురించి తెలుసు కదా. ఆయన ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన ప్రవక్త. తన్ను తాను నేలమట్టుకు తగ్గించుకున్న ప్రవక్త. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన ప్రవర్తన చూస్తే, ప్రసంగాలు చూస్తే, పరిచర్య చూస్తే అందరూ ఈయననే మెస్సయ్య అనుకున్నారు. ఆయన దగ్గరకు వచ్చారు, ఎందుకు మమ్మల్ని మభ్యపెడుతున్నావు? నువ్వు క్రీస్తు అయితే చెప్పు అన్నారు. ఆయన నేను క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. మరి నువ్వెవరవు? నువ్వు ఏలియావా? నేను ఏలియాను కాదు. లేకపోతే నువ్వు ఇర్మియావా? ఇర్మియాను గాను. మరి నువ్వు ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్తవా? కాదు. వాస్తవానికి లేఖనం ఏం చెప్పింది? ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడే బాప్తిజం ఇచ్చు యోహాను. మరి నువ్వు ఏలియావా అంటే
ఏలియా అంతటి వాడను నేను కాకపోయినా ఏలియా యొక్క ఆత్మశక్తి అభిషేకము నేను కలిగి ఉన్నానని గ్రేట్గా చెప్పుకోవచ్చు కదా, అవకాశం ఉంది కదా. నేను ఏది కాదంటాడు. మరి నీవెవరో చెప్పంటే, ప్రభువు త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేసే ఒక శబ్దాన్ని, నా వెనుక ఒక గొప్ప ప్రముఖుడు వస్తున్నాడు, ఆయనకు రోడ్డు నేను శుభ్రం చేసి మార్గాన్ని సరళం చేస్తున్నాను. రోడ్డు శుభ్రం చేసేది ఎవరు? సీఎం వస్తున్నాడు, పిఎం వస్తున్నాడంటే ఆ రోడ్డు ఎవరు? కలెక్టర్లు శుభ్రం చేస్తారా? సఫాయి వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నేను రోడ్డు క్లీన్ చేసే ఒక పారిశుద్ధ్య కార్మికుడిని అని చెప్పుకున్నాడు ప్రజలకు. అదే ఏలియా శక్తి అభిషేకం మన తల మీద ఉంటే కాలర్ ఎగిరేసి ఇక మన తతాంగం చెప్పరాదు. ఇక పరిశుద్ధ యోగానే నిన్ను పరమ దర్శన మునజూచి, పరిశుద్ధ యోగానే నిన్ను పరమ దర్శనమునజూచి, పాదములపై చచ్చిన వానిగా, పాదములపై చచ్చిన వానిగా, పడగయటుతో చదుయికనే, పడగయటుతో చదుయికనే, ఎంత స్వల్పమైన వాడని యేసువాని సన్నిధిలో, ఎంత ప్రకటన గ్రంథము రాసిన యోహాను భక్తుడు ఆ పద్మసు లంకలో పరవశుడై దేవుణ్ణి చూసి ఒక చచ్చిపోయిన శవంలాగా పడిపోయాడు. ఆయనకంటే గొప్పవాళ్ళం మనం. ప్రభువునందు ప్రియులారా, నేలమట్టుకు తన్ను తాను తగ్గించుకున్నాడు కదా. నువ్వు క్రీస్తువా అంటే నేను కానన్నాడు. క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. ఏలియాను కానని ఒప్పుకున్నాడు. ఇర్మియాను కానని ఒప్పుకున్నాడు. ప్రవక్తల్లో ఒకని అంటే నేను ఆ ప్రవక్తలో ఒకని కాదు, నేను ప్రవక్తనే అని చెప్పొచ్చు కదా. అది కూడా చెప్పలేదు. నా వెనుక ప్రముఖుడు వస్తున్నాడు, ఆయనకు మార్గాన్ని సిద్ధపరిచే ఒక నేను కార్మికుని అన్నాడు ఆయన. ప్రభువు దృష్టికి బాప్తిజం ఇచ్చే యోహాను తన్ను తాను నేలమట్టుకు తగ్గించుకున్నాడు. దేవుడు ఆయనను ఉన్నతంగా హెచ్చించినాడు. ప్రభువునందు ప్రియులారా, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంత ఎత్తుకు ఆయన వెళ్ళిపోయాడు. గొప్పవాడని నరులాలోన చెప్పబడు యోగానేని, గొప్పవాడని నరులాలోన చెప్పబడు యోగానేని, చెప్పుల వారైనప్పటికి, చెప్పుల వారైనప్పటికి విప్పయోగ్యుడ కాననే, విప్పయోగ్యుడ కాననే, ఎంత స్వల్పమైనా యేసువాని సన్నిధిలో, ఎంత యేసు ప్రభువు తొడుక్కున్న చెప్పుల వారు విప్పడాన్ని కూడా నేను అర్హుణ్ణి కాదన్నాడు ఆయన. అంతెందుకు, అపోస్తలుడైన పౌలు ఆసియా ఖండమందంతటా
సువార్త ప్రకటించి 100 సంఘాలు గట్టి 100 మంది సేవలో నిలబెట్టిన దైవజనుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడే అని చెప్పినాడు. సార్వత్రిక సంఘం అంతటికి పౌలు భక్తుడే మాదిరి పురుషుడు, రోల్ మోడల్. ఆయన అన్నాడు, పాపులలో నేను ప్రధానుడను. ఇటువంటి పెద్ద సభ పెట్టి ఒక వ్యక్తి మైకు పట్టుకొని ఈ లక్షల మందిలో అందరికంటే ప్రధాన పాపి, అందరికంటే నంబర్ 1 పాపి ఎవరున్నారో వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి నిలబడాలంటే ఎవడు రాడు. ఎందుకంటే నాకంటే ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు ఈ లక్షల మందిలో చాలామందే ఉండి ఉంటారు. నేను ఇప్పుడే ఎందుకు పోవాలా? పాపులలో ప్రధానుడు. ఈ లక్షల మంది ఉన్నారు కదా, ఈ లక్షల మందిలో ప్రధాన పాపి ముందుకు రావాలి. నంబర్ 1 పాపి ముందుకొచ్చి నిలబడాలంటే ఎవరు అడిగేయరు. ఎందుకంటే అందరు యాడ్ చేసుకుంటారు, నేను పలాని చేసిన. మరి అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు మత్తుకున్నారు, నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఓని నా లైన్ వచ్చినప్పుడు నేను పోతా అంటారు కానీ ఎవ్వరు ముందుకు రారు. అదే లక్షల మందిలో అపోస్తలుడు అయిన పౌలు ఉన్నాడు అనుకో, ఎందుచేత కొమ్ములు వచ్చినాయనా, నెత్తి కళ్ళు వచ్చినాయనా, గర్వం అహంకారం వచ్చిందనా? ఎంత ఎదిగినా ఒదగడం నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదగడం నేర్చుకోవాలి. మీద మౌనంగా మొగ్గ నీకు జరుగుతుంది ఎదుగుతుందని అర్థం. మనం ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? మనం ఒదగాలి. పొద్దుతిరుగుడు పువ్వులు మీరు చూశారు కదా, అది మొలకెత్తినప్పుడు చక్కగా ఉంటుంది, ఇంత విరిగినప్పుడు చక్కగానే ఉంటుంది. దాని మొగ్గు వచ్చినప్పుడు మీదికే చూస్తుంది, అది కొమ్ములు వచ్చినట్టు, నెత్తి కళ్ళు వచ్చినట్టు మీదికే చూస్తుంది. అలా పెరిగి అది మెల్లగా విప్పి, అది ఇంతేలా ఈ రౌండ్ ఉందా, ఇంత పువ్వు కాగానే ఏం చేస్తుంది? మెల్లగా ఇంత ఇటు ఉంటుంది. భక్తి జీవితంలో మనం ఎదిగిన కొద్ది ఏం చేయాలి? మనం ఒదగాలి. అది భక్తి జీవితంలో మన ఫలింపు, మన ఎదుగుదల, మన అభివృద్ధి. ప్రభువునందు ప్రియులారా, ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడు, చాలా నిష్ట కలిగిన పరిచయుడు, కానీ ఏమన్నాడు? పాపులలో నేను ప్రధానుడని అన్నాడు. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మీరు హెచ్చింపబడుదురు. మనుషుల దృష్టికి ఇక్కడ మన కనబడుతున్నటువంటి వ్యవహారము దృష్టి కాదు, దేవుని దృష్టికి మనము విరిగి నలిగిన హృదయం కలిగిన వారముగా, దీనత్వం కలిగిన వారముగా, మనసా వాచా కర్మాన నిజంగా నేను ఎపాటి దానను గాను, ఎపాటి వాడను కాను. ఈ స్థితిలో ఉన్నానంటే ఆ దేవుని మహాకృప అని దేవుని దృష్టికి మనలను మనం తగ్గించుకోవాలి. బైబిల్లో దేవుడు చెప్పాడు, ఒకరిని ఎడల ఒకడు మీరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ మీరు కలిగి ఉండండి, మీరు ఒకని కంటే ఒకరిని యోగ్యులుగా మీరు ఎంచుకొనుడి అన్నాడు. ఇప్పుడు నా ముందు ఎవరైనా వచ్చారనుకో, నా దృష్టిలో ఏముండాలి? అన్ని విషయంలో ఈమె నాకంటే గొప్పది, అన్ని విషయంలో ఈయన నాకంటే గొప్పవాడు. నేను కూడా ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా, నేను కూడా దేవుని కొరకే బ్రతుకుతున్నాను. కానీ నా ముందున్న ఈ మనిషి కంటే, నా ముందున్న ఈ వ్యక్తి కంటే నేనైతే గొప్పవాడిని కాను.
ఈ యాటిట్యూడ్, ఈ వైఖరి కలిగి ఉంటేనే భక్తి జీవితంలో ఎదగగలుగుతాం. సాధన చేస్తేనే కనీసం ఈ 2 కుర్చీల మీద కూర్చున్నా నేను, లేకపోతే నాకు ఒక్క కుర్చీ కూడా ఉండేది కాదు. ఒక్క కుర్చీ కూడా నాకు ఉండేది కాదు. మరి అందరికేమో ఒక్కొక్క కుర్చీ, నాకేమో 2 కుర్చీలు అంటే అర్థం ఏంటి? నాకు జర ఒక ప్రధానమైన స్థానం దొరికింది కదా, ఇట్లా ఊగినా కానీ అడ్డంబడ. అందుకే దేవుడు మైక్ ఇచ్చిండు నాకు. నేను నేర్పాలంటే ఏం చేయాలా? నేర్చుకోవాలి. వెలుగుతున్న దీపమే కొన్ని దీపాలను వెలిగిస్తుంది. ఈ దీపమే వెలగకపోతే ఇంకా ఏ దీపాలు వెలిగిస్తుంది? ప్రభు దృష్టికి నన్ను నేనే తగ్గించుకునే యాటిట్యూడ్, వైఖరి నాకు లేకపోతే పాఠాలు ఎట్లా నేర్పుతా మీకు? గర్వాంధుడనై అహంకారయుక్తమైనటువంటి మనస్సు కలిగి అహమనే మృగం లోపలుండి మీకు ప్రసంగాలు చేయాలి, పాఠాలు నేర్పాలంటే ఎలా అవుతుంది? సాధ్యపడదు. ఒకవేళ అట్లా పైకి నేర్చుకొని రాసుకొని చెప్తే దేవుడు చెప్పేటోన్ని, అరే వేషధారి, నీ లోపల టన్నుల కొద్ది గర్వము, టన్నుల కొద్ది అహంకారం పెట్టుకొని వాళ్ళందరూ కూడా గర్విష్ఠులు కాకుండా అహంకారం గర్వం 0 లెవెల్లో ఉండాలని బోధ చేస్తున్నావు. నువ్వు పెద్ద వేషధారివి అని దేవుడు తప్పకుండా గద్దిస్తాడు, మాట్లాడుతాడు. ప్రభువునందు ప్రియులారా, భక్తి జీవితంలో ఎంతగా ప్రార్థన చేసిన, ఎంతగా వాక్యం ధ్యానించిన, చదువుకున్న, ఎంత పరిచర్య చేసిన, సమాజం పట్ల బాధ్యత కలిగి ఎంతమందికి మనం సహాయం చేసిన, సేవ చేసిన, వాటన్నిటిని పునాది వేసుకొని బిల్డింగ్ కట్టుకొని దాని మీద కూర్చోవద్దు. నేను చేసిన ఈ పనులన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డలు లాంటివే. దేవుడు నాకు ఇచ్చిన రక్షణ గొప్పది. ఆయన నాకు నీతి, ఆయన నాకు పరిశుద్ధత, ఆయన నాకు విమోచనము, ఆయన నాకు జ్ఞానము. క్రీస్తు కవతల నేను ఏమాత్రం యోగ్యుణ్ణి కాదు. క్రీస్తు లోపల నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలను. ప్రభునందు ప్రియులారా, నా బేసిక్ విశ్వాసం ఏంటో మీకు చెప్తున్నా. నా బేసిక్ విశ్వాసం, యేసు ప్రభువును నేను నమ్ముకున్నాను గనుక నేను నీతిమంతుణ్ణి, ఇందులో అనుమానం లేదు. క్రీస్తు యేసునందలి నేను విశ్వాసం ఉంచాను. క్రీస్తు శిలువ యజ్ఞంలో కార్చిన రక్తములు నేను ఆశ్రయించి విశ్వాసం ఉంచాను గనుక నేను నీతిమంతుణ్ణి. పని చేయక భక్తిహీనులను నీతిమంతులుగా తీర్చు యేసు ప్రభువు ఉన్నాడు. నేను మంచోన్నేం కాదు, నేను బద్మాషినే. కానీ యేసు ప్రభు నన్ను పట్టుకొని ఇతడు నీతిమంతుడు అన్నాడు. ఆయన నోటి తీర్పు, జడ్జిమెంటు ఆయన పలికాడు గనుక నేను నీతిమంతుణ్ణి. ఆ నీతిమంతుడైన క్రీస్తును ఒక షర్టులాగా, ఒక వస్త్రంలాగా నేను ధరించుకున్నాను గనుక నేను నీతిమంతుని. ఇది నా బేసిక్ నాలెడ్జ్. దీని మీదనే పోతాను నేను ఎప్పుడు. అంటే నేను మంచి కార్యాలు చేయడం లేదు, సత్కార్యాలు చేయడం లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు, బైబిల్ చదువుకోవడం లేదు, అసలు పరిచర్య చేయడం లేదు. వీటన్నిటిలో నేను జీరోనా? మరి నేను ఎన్నో చేస్తాను కానీ ఎవరికి నేను చెప్పుకోను. సెల్ఫ్ డబ్బా నాకు అవసరం లేదు. నేను ఏదన్నా చెప్తే మీరందరూ అబ్బా యేసు ప్రభు ఎంత గ్రేట్ అనాలి, ఆ మైండ్ మీకు రావాలి. కానీ 2 గంటలు ప్రసంగం చేసిన తర్వాత నా వినన్ను ఎంత గ్రేట్ అంటే అయిపోయింది. ఇక నేను సచ్చినట్టు లెక్క. నిజం చెప్తున్నా. రక్తం పెట్టి కొనుక్కున్నాడు, ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. నా వినన్న గ్రేట్ ఏంటి? వాడు కొంతసేపు కనబడతాడు, అంతలో మాయమైపోతాడు, ఆవిరి వంటి వాడు. కానీ శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. నేను చెప్పిన ప్రసంగం విన్న వాళ్ళందరూ ముగింపులో ఏమనాలి? నేను నమ్మిన యేసయ్య ఎంత గ్రేట్, ఎంత గొప్పోడని. ఆ మైండ్ మీకు వస్తే నేను సక్సెస్ అయినట్టే, దేవుడు నన్ను వాడుకున్నట్టే. అంత విన్న తర్వాత అబ్బా గింతగా నేను చేసిండా, నా వినన్ను ఎంత గ్రేటు, ఆ మైండ్ మీకు వస్తుండే.
కానీ ఆ దుకాణం నేను పెట్టుకోలే. నేను అంత పొడుగు చేసినా, ఇంత పొడుగు చేసినా, ఆడ పొడుగు కొట్టినా, ఈడ పొడుగు కొట్టినా, నేను ఇట్లా నేను అట్లా, ఈ దుకాణమే లేదు కదా. నేను అందరికి చెప్తా, మీ అందరికంటే నేనే కడపటోని, మీరే నాకంటే యోగ్యులని నేను చెప్తా. మరి నా దృష్టి అది. నాకు ఎప్పుడు ఒక తపన ఉంటుంది, నేను చెప్పిన ప్రసంగం విని దేవుడు ఎంత గొప్పవాడు, యేసుప్రభు ఎంత గ్రేట్ అనే ఒక మైండ్ మీకు రావాలి అంతే. నాదేముంది, మీ లెక్క నేను మీకంటే స్పెషల్ కేటగిరీ ఏం కాదు. నేను పైనుంచి దిగొచ్చినా, మీలాగా పాప నియమముల రక్తం నా బ్లడ్లోనే వచ్చింది. అనేక విషయాల్లో మీరందరూ తప్పిపోతున్నారు, నేను కూడా తప్పిపోతున్నా. తప్పులు పొరపాట్లు మీకున్నట్టే నాకున్నాయి. నేను అందులో ఏ విషయంలో నేను మీకంటే పై వాడిని ఏం కాదు, మీకంటే కింది వాడిని. కానీ దేవుడు పరిచర్య చేయమని నాకు మైక్ అప్పగించినప్పుడు ఆ దేవుడు గ్రేట్ అనే మైండ్ మీకు రావాలి. నాకు తెలిసి ఇప్పటి వరకు నవీనన్న గ్రేట్ అనేది ఆ మైండ్ మీకు వచ్చి ఉండదు. ఎందుకంటే అటువంటి ప్రసంగాలు నేను చేయలేదు. ఇప్పుడు నేను ఏమేం చేస్తున్నానో ప్రతిరోజు చెప్తే నాకు వేరే ప్రసంగాలు అవసరం లేదు. నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవచ్చుగా, కొట్టుకోవచ్చు. ఇప్పుడు నన్ను అంత పైకెత్తితే నన్ను చూసేవాడు రక్షణ పొందుతాడు. అదే యేసును పైకెత్తితే ఆయన అందరినీ ఆకర్షించుకుంటాడు. రక్షణ పొందని వాళ్ళు రక్షణలోకి వస్తారు, రక్షణ పొందిన వాళ్ళు సత్యములో ప్రతిష్ఠితులు అవుతారు. ప్రభువునందు ప్రియులారా, గనుక ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మీరు హెచ్చింపబడతారు. దేవునికి వాస్తవం అనేది కనబడాలి, అర్థం కావాలి. నటన కాదు, వేషధారణ కాదు, నిజంగానే యాటిట్యూడ్ మనకు ఉండాలి. ఏం చెప్పినా నా బేసిక్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జీవితంలో నా పునాది ఏంటి, నేను కూడా అతిశయిస్తా, నేను కూడా గర్విస్తా, దేవుని కూడా ఆనందిస్తా, నేను కూడా సంతోషిస్తా. ఎందుకు తెలుసా? యేసు ప్రభువును నమ్ముకున్నందుకు నేను నీతిమంతుణ్ణి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు శిలువలో కార్చిన రక్తమును ఆశ్రయించాను గనుక నేను నీతిమంతుణ్ణి. యేసు ప్రభువే, నేను మంచోని కాకపోయినా వీడు నీతిమంతుడు అన్నాడు. ఆయన జడ్జిమెంట్ను బట్టి, ఆయన నోటి మాటను బట్టి, ఆయన తీర్చిన తీర్పును బట్టి నేను నీతిమంతుణ్ణి. ఆ క్రీస్తునే నీతిగా నేను ధరించుకున్నందుకు నేను నీతిమంతుణ్ణి. ఆ క్రీస్తే నాకు నీతి గనుక నేను నీతిమంతుణ్ణి. ఆ క్రీస్తే నాకు పరిశుద్ధత గనుక నేను పరిశుద్ధుణ్ణి. ఆ క్రీస్తే నాకు జ్ఞానము గనుక నేను జ్ఞానవంతుణ్ణి. ఇది నా బేస్మెంట్ అన్నమాట, నాకున్న బలమైన పునాది. ఇందును బట్టి నేను అతిశయిస్తాను. ఇక మిగతా చేసినవన్నీ ఏంటంటే, ఎంత చేసినా అవి ఆయన దృష్టికి ఏయములే. ప్రభువునందు ప్రియులారా, నా వల్ల చేయబడేడు ఎల్ల కార్యములు ఎప్పుడు ఏయంబులై ఉండగా. తెలుసా ఈ పాట? తల్లి గర్భము నానే ధరించబడినప్పుడే దురితుండనై యుంటిని. తల్లి గర్భము నానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని. నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యములెప్పు ఏయంబులైయుండగా. నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యములెప్పు ఏయంబులైయుండగా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను.
తల్లి గర్భమున మనం ధరించబడినప్పుడే ఆ తల్లిదండ్రుల పాప నియమం బ్లడ్లో మనకు వచ్చేసింది, ఆ స్వభావం. ఇక మనం ఏ పనులు చేసినా దేవుని దృష్టికి మురికి గుడ్డములే ఏయములే. ప్రసంగిలో మాట అంటాడు, పాపము చేయకుండా మేలు చేసేటోడు అటువంటి నీతిమంతుడు ఒక్కడు కూడా లేడనేశాడు. ఈ పాపం అనే నియమము తప్పులు పొరపాట్లు చేసుకుంటూనే ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, మన సాటి మనుషులకు ఎంతో సహాయం కూడా చేస్తున్నాం, బీదలను కటాక్షిస్తున్నాం. దేవుడు అన్నాడు, పాపము చేయకుండా మేలు చేయు నీతిమంతుడు ఒక్కడును లేడు. అందుకే మనం చేసేటి అన్నీ ఆయన దృష్టికి ఎట్లా కనబడతాయి? మురుగుడ్డలా కనబడతాయి. కానీ మన యాటిట్యూడ్, మన వైఖరి ఏంటి? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఆయనే నా నీతి, ఆయననే నా నీతిగా నేను ధరించుకున్నా. ఆ నీతిమంతుడైన క్రీస్తు జడ్జిమెంట్ ఇచ్చాడు, వీడు నీతిమంతుడని. దేవుని నోట నుండి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కాదనేవాడు విశ్వంలో ఎవడని ఉంటాడా? ఎవడు ఉండడు. యేసునందు విశ్వాసం ఉంచి, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచిన మనము నీతిమంతులం. అటువంటి జ్ఞానం కలిగి నడుచుకోవాలి భూమి మీద. దేని మీద? పుడమి మీద, దరిద్రి మీద, అవని మీద అలా నడుచుకోవాలి. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. దైవ నీతినే స్థాపింపజూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరిల్తురు. దైవ నీతినే దైవ తీర్పులో సిగ్గునొందకుందురు, దైవ తీర్పులో సిగ్గునొందకుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా నువ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా నువ్వు వేయుచుందురు. జ్ఞానవంతులై భూమి మీద ఎవరు నడుచుకుంటారు తెలుసా? స్వంత నీతిలో అతిశయించని వారు, దైవనీతినే స్థాపించడానికి పూనుకున్నవారు, క్రీస్తునే తమకు నీతిగా ధరించుకున్నవారు భూమి మీద జ్ఞానవంతులై నడుచుకుంటారు. దేవుని న్యాయపు తీర్పులో సిగ్గుపడనక్కరలేని పనివాళ్ళుగా కనబడుతారు. ప్రభువునందు ప్రియులారా, మనం ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి చెప్పండి? మనము దీనత్వం కలిగి ఉండాలి. విరిగిన మనసు, నలిగిన హృదయం, ఖిన్నమైన మనసు. మన సాటి మనుషులు మన ముందు కనబడితే వీళ్ళు నాకంటే గ్రేటు, నేనే వాళ్ళకంటే ఓ స్టెప్ తక్కువ అనుకోవాలి. ఎవరిని తృణీకరించి మనం అసహించుకోవద్దు. ఎందుకంటే దేవుడు పుట్టించిన మనుషులు, దేవుని స్వరూపం, దేవుని పోలిక, ఆయన చేతులు నిర్మించిన అటువంటి మనుషులను ద్వేషించి తృణీకరించి వాళ్ళ మీద చెడ్డమాటలెల్లా పలుకుతూ వాళ్ళని హీనపరుస్తూ వాళ్ళు వేస్టు, వీళ్ళు వేస్టు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, వాడు మంచోడు అసలే కాదు, అందరి మూటగట్టి దేవుడు అన్నాడు మీరు చెడ్డవారై ఉండి అన్నాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడన్నాడు. మీరు చెడిపోయిన వాళ్ళు అన్నాడు. మొత్తం మూటగట్టి అన్నాడు. ఆ మూటలో ఉండి మళ్ళీ మనం నువ్వు మంచోని కాదు అన్నీ, మరి వాడు మంచోడు, ఇదేంది? అందరిని కలిసి పెద్ద మూట కట్టి మీరు చెడ్డవారై ఉండి మీలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అనేక విషయాల్లో మీరందరూ తప్పిపోతున్నారని అందరినీ మూట కట్టి పెడితే, మూటలలో కుస్తీ పెడితే ఎట్లా? ఆయన మంచివాడేం కాదు,
మంచిది అనుకున్నావా, గిట్ల గిట్లనట గట్ల గట్లనట, ఎందుకు ఈ సోది? దేవుడు అసహించుకున్నాడు అటువంటి వాళ్ళను. ప్రభువునందు ప్రియులారా, ఏ మనిషిలోనైనా సరే చెప్పడానికి కొన్ని మంచి గుణాలు ఉంటాయా ఉండయా? వాడు నరహంతకుడు కానీ లేకపోతే దొంగ కానీ, వాడు ఎటువంటి వాడైనా ఎటువంటి వాళ్ళైనా వాళ్ళలో చెప్పుకోవడానికి ఒకటి రెండని ఉండయా? గవి చెప్పు సరిపోద్ది, నీకెందుకు? సెంటు ఉన్నది, సుగంధం ఉన్నది, పరిమళ తైలం ఉన్నది, ఇక్కడ పెండు ఉన్నది, రోతున్నది, దుర్గంధం ఉన్నది. మంచి మనిషి అయితే ఏవి కావాలని కోరుకుంటాడు? సుగంధ తైలము, సెంటు, పరిమళ, కంపకోటి పోతాడు. దుర్గంధం ఎందుకు? నీకు చేతనైతే ఓపుకుంటే ఏ మనిషిలోనైనా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి కదా, ఆ మంచి లక్షణాలు చెప్పు నువ్వు ఎవరికైనా. చాలా మంచి ప్రార్థన పరులారు, మంచి ప్రార్థన చేసుకుంటుంది. వాళ్ళ ఆమెకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ, చాలామందికి సహాయం చేస్తుంది. ఇట్లా చెప్పడం ద్వారా దేవుడు హర్షిస్తాడు. సాటి మనిషిని గౌరవించిన వాళ్ళం అవుతాం. అస్తమానం అదే పని పెట్టుకొని ఎప్పటికీ రంధ్రాన్వేషణ, ఎక్కడ రంధ్రాలు ఉన్నాయి,